ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అభ్యర్థులంతా తమ బలపరీక్ష నిరూపించుకోవడానికి కూడా బరిలో దిగి మొత్తం కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరు చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే పార్టీల నుంచి టికెట్ తెచ్చుకున్న వాళ్ళు ఒకవైపు ప్రచారం చేస్తుండగా పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళంతా కూడా ప్రధానంగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి మారేపల్లి సురేందర్ రెడ్డి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకొని గడియారం గుర్తు నుంచి పోటీ చేస్తూ ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సురేందర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అనుకోని కారణాల వల్ల మహాకూటమి తెలుగుదేశం అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు మహారాష్ట్ర చెందిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ నుంచి బీఫామ్ వేసి ఈరోజు గడియారం గుర్తు పైన మీరు పోటీ చేస్తున్నారు, ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ఉంది ఈ గడియారం గుర్తు పైన ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? ఈ గడియారం గుర్తును ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి అది పొత్తులో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది. టీడీపీ పార్టీ ఇక్కడ క్యాడర్ లేదు, ఆల్రెడీ తుడిచిపెట్టుకపోయింది. ఆంధ్ర పార్టీ అనేది అందరి మనసుల్లో ఉంది. ఆ రోజు విద్యార్థుల బలిదానాల తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ బలిదానాలకు కారణమైన పార్టీ టీడీపీ పార్టీ. టీడీపీ అప్పుడు ద్వంద్వ వైఖరి అవలంబించింది. మళ్ళా అటువంటి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న పార్టీకి ఇక్కడ మనం ఓట్లు వేస్తే అక్కడ ఆయన చేతుల్లోకి అధికారం పోతుందని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న తరుణంలో ప్రజా కోరిక మేరకు ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే ఏదైనా గుర్తు సింబల్ ముందుగానే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ భావసారూప్యత గల అదే జెండా రంగుతోనే ఉన్నటువంటి పార్టీని నేను ఎంచుకోవడం జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ముందుగానే వచ్చింది, గడియారం సింబల్. కాబట్టి ఆ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని వేయడం జరిగింది. ప్రజలందరి కోరిక ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్పగలను. స్టార్టింగ్లో ఎవరేమనుకున్నా ఇది ఇంతవరకు దూసుకుపోతుంది, గడియారం గుర్తు ముందుకు వస్తుందా లేదా అని ఆలోచన చేసింది. కానీ నాకున్న ఇంటర్నల్ నెట్వర్క్, నేను ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడం, ఆర్గనైజేషన్, నాకున్న స్వచ్ఛంద కార్యకర్తల బలం, మనస్ఫూర్తిగా 100% హార్ట్ఫుల్గా చేస్తున్నటువంటి కార్యకర్తల బలం నాకుంది. కిరాయిలు ఇచ్చి తెచ్చుకున్నటువంటి కార్యకర్తలు గారు, మనస్ఫూర్తిగా చేసే కార్యకర్తలు. నేను నామినేషన్ వేసిన రోజే మహబూబ్నగర్కు అర్థమైపోయింది ఎన్సీపీ పార్టీ బలం ఏందో అని. దాదాపుగా 15 నుంచి 20,000 మంది పైచిలకు కూటమి, మహాకూటమి కూడా నామినేషన్ రాలేదు. టీఆర్ఎస్ పార్టీ నామినేషన్ అంత పెద్దగా కాలేదు, అందరికీ తెలుసు, మీకు కూడా మీడియా వాళ్ళకి తెలుసు. అంత నెట్వర్క్ నాది ఉందనేది ఆ రోజే బయటకు వచ్చింది. దాని తర్వాత రోజు 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 పెరుగుతూ వస్తూ ఉంటే అబ్బో ప్రధాన పోటీదారుడు అయ్యేటట్లుగా ఉందని అప్పుడు వీళ్ళకు గుండెలు జారిపోతున్న తరుణంలో మళ్ళీ రకరకాల వైరల్ న్యూస్ క్రియేట్ చేయడం, సురేందర్ రెడ్డి టీడీపీతో కాంప్రమైజ్ అవుతాడేమో, టీఆర్ఎస్తో కాంప్రమైజ్ అవుతాడేమో. నేనేమంటున్నా అంటే సురేందర్ రెడ్డి అనేటోడు ముందు వరుసలో దూసుకుపోయింది. ఆల్రెడీ స్వచ్ఛంద కార్యకర్తల బలం ఉంది, ప్రజాబలం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యతిరేకత, టీడీపీ పార్టీ ఉన్న వ్యతిరేకత, అవి పెద్ద నాకు నా సొంత బలం అయితే. రెండోది ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజలు ఎంత బాధలు పడ్డారో తెలుసు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. భయాందోళనలకు గురి చేసి పార్టీలో జాయిన్ చేసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇబ్బంది పెట్టడం. ఎవరెవరికైతే చిన్న ప్రతి ఒక్క దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది, చిన్న వీక్ పాయింట్లను బయటకు తీసి లాస్ట్కు మిల్లర్స్ అసోసియేషన్ కూడా బెదిరించి జీరో దందా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని కూడా పార్టీలో జాయిన్ చేసుకున్న క్రమం ఈ మధ్యన నేను గమనించిన. ఎక్కడ తిరిగి భయాందోళనలకు గురి చేసినంత మాత్రం ఓటు రావు. ఇంకోటి టీడీపీ, వాళ్ళ చరిత్ర కూడా అందరికీ తెలిసిందే. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రశాంతమైన, స్వచ్ఛమైన, ఆనందకరమైన పాలన కోరుకుంటున్నారు. ఈ రెండు కంపౌండ్ల మధ్యన తరుణోపాయంగా గడియారం గుర్తు కొట్టేసి మనం ప్రశాంతంగా జీవించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధానంగా మీరు యువత ఎక్కువగా మీ ఎంబడి యువత ఉంది, యువతకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అదేవిధంగా ప్రజలకు మీరు ఎన్సీపీ పార్టీ నుంచి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి మీరు ప్రజలకు హామీ ఇస్తున్నారు? ఎన్సీపీ పార్టీ నుంచి ఇక్కడ విజయం సాధించడం ఖాయం ఒకటైతే, టీఆర్ఎస్ పార్టీ అనేది ఓటమి ఖాయం. స్టేట్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎవరు విజయం సాధించినా ఒక 3-4 సీట్ల వ్యత్యాసం ఉండొచ్చు, టైట్ పొజిషన్గా ఉన్నట్లు ఉంటుంది. ఎన్సీపీ పార్టీ కీలక పాత్ర అప్పుడు పోషించే అవకాశం ఉంది. మా మహబూబ్నగర్ డెవలప్మెంట్ కోసం, ఏదైనా సరే డెవలప్మెంట్ కోసం సంబంధించిన కోరికలు కోరుతాం మేము ఖచ్చితంగా, అవి నెరవేర్చుకుంటాం. మహబూబ్నగర్ అభివృద్ధిలో పూలబాటలు వేస్తాం ఖచ్చితంగా. యువత అంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వస్తాయనో, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనో అనుకున్నారు. ఏ హామీ నెరవేర్చలేదు. ఏదో
లక్షల మందికి 4 మెతుకులు పెట్టినట్లుగా ఒక 4 డబుల్ బెడ్రూమ్ ఇళ్లుగా మూలన కట్టించి లక్షల మంది లబ్ధిదారులకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అదంతా వ్యతిరేకతగా మారిపోయింది. స్థానిక నాయకుని మీద వ్యతిరేకత ఉంది. హామీలు నెరవేరలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, 3 ఎకరాల భూమి లేదు, 12% రిజర్వేషన్ లేదు, 100 పడకల ఆసుపత్రి లేదు, సాగునీరు లేదు. తాగునీరు కూడా మొత్తం రోడ్లు బలగొట్టి అంతంత మాత్రమే 90% లేదు, 10% ఆడాడ ఇచ్చినా కానీ అది కూడా సంపూర్తిగా లేదు. రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ సిస్టమేటిక్ లేదు, మౌలిక వసతులు ఎక్కడ కూడా చేయడం ఫెయిల్ అయిపోయినారు. కొన్ని కాలనీలు అయితే పెచ్చురుడిపోయి మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంది, చనిపోయినారు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు స్వలాభేక్ష కోసం పనిచేసినారు కానీ ప్రజల పక్షాన్ని నిలబడ్డ వాళ్ళు లేరు. ఏమీ ఆశించకుండా జీతభత్యాలు కూడా ప్రజలకు త్యాగం చేసి ప్రజలకే పెట్టేసి అభివృద్ధిలో బాటలు వేయాలని చెప్పి నేను ఖచ్చితంగా నిర్ణయించుకున్నా. ఒకవైపు కేసీఆర్ ఒకవైపు బహిరంగ సభలు చెప్తాన్నాడు 24 గంటలు ఉచిత కరెంటు, డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, రైతులు అయితే రైతు బంధు పథకము, రైతులపైన ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో చెప్పని మొత్తం కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు కానీ ఇతర వ్యక్తులు కానీ అంతా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అనేది అసలైన ఆరోపణలు అనేది వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే చెప్పినవి చేయమంటున్నా. ఫస్ట్ చెప్పిన హామీలు ఏమన్నా చేసిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా పెరిగిందా? ఆ అంశం పక్కకు పెడదాం. రైతులకు ఎకరాకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎకరాకు 4,000 ఏమని వాళ్ళు అడిగినరా? వాళ్ళకి గిట్టుబాటు ధర, మద్దతు ధర అడిగినరు. రైతులు మీరు వేసే భిక్షానికి రెడీగా లేరు. ఆత్మగౌరవం ఉన్న రైతులు గిట్టుబాటు ధర పెంచు, ఆత్మగౌరవంగా బతికేటట్లా చేయి. రుణమాఫీ చేసినావు, అది కూడా 4-5 దఫాలుగా చేసి ఇంట్రెస్ట్లకు దానికి సరిపడేట్లా చేసినావు. ఎక్కడ న్యాయం జరగలేదు. రైతు బీమా అంటుండవు, అంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నాక వచ్చే నీ డబ్బుల కోసం వాళ్ళు చేసేది. రైతులు ఆనందంగా ఉండే పరిస్థితి ఎక్కడ లేదు. కానీ రైతు ఏ విధంగా చనిపోతే రైతు కుటుంబాలు రోడ్డు పైన పడకుండా ఇలాంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రైతులు రుణం తీసుకున్నప్పుడు బయట పెట్టుబడి తీసుకురావడానికి ఇంట్రెస్టులు కట్టాలి, వాళ్ళంతా కూడా తాకట్టు పెట్టి బంగారం తాకట్టు, దానికి తోడుగా మేము ఈ 4,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నాం అనేది, తర్వాత ఇప్పుడు 10,000 రూపాయలు చేస్తామనేది కూడా వాళ్ళు చెప్తున్నాం. 4,000 రూపాయలు మరి మొదటి సంవత్సరం ఎందుకు చేయలేదు? మిగులు బడ్జెట్ రాష్ట్రమే కదా. ఎలక్షన్ ఇయర్లోనే ముందస్తుగా 4,000 రూపాయలు ఇచ్చి దాని తర్వాత ఎంబడే ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళి మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? పథకాలన్నీ కూడా నీరుగారిపోయేటట్లున్నాయి. ముందస్తు ఎన్నికలకు పోకపోతే ప్రజలు మనల్ని వ్యతిరేకించే ప్రమాదం ఉందని ఖజానా ఖాళీ చేసి మీరు మాత్రం బాగుపడి ఆ ఖాళీ చేసిన ఖజానా ద్వారా ఓట్లు అనుకునే కార్యక్రమం తీసుకొచ్చారు. కానీ ఈ లాస్ట్ ఇయర్ ఎందుకు పెట్టినారు? ఇప్పుడు 4,000 రూపాయల స్కీము మొదటి సంవత్సరం ఏం చేశారు మీరు? రైతులకు బీమా పథకం అంటున్నారు కదా మీరు. ఈ బీమా పథకము రైతులు ఆత్మహత్యలు చేసుకుంటేనే కదా ఇచ్చేది, మీరు చనిపోతేనే కదా. రైతులు చనిపోకుండా చూడమని మేమంటున్నాం. గిట్టుబాటు ధర ఏమంటున్నాం? నాణ్యమైన విత్తనాలు ఏమంటున్నాం? నాణ్యమైన విత్తనాలను సబ్సిడీలో ఏమంటున్నాం? అటువంటివి ఏవి జరగడం లేదు. అటువంటి గిట్టుబాటు ధర కానీ నాణ్యమైన విత్తనాలు కానీ ఇచ్చి ఉంటే ఈరోజు రైతులు చచ్చిపోయే పరిస్థితి రాదు. బీమా తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేకుంటారు కదా. నువ్వేం చెప్పినావు? 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు ఎకరకు రైతు. నేను నా ఫామ్ హౌస్లో మిరపకాయలు పండించిన ఇవల్ల నువ్వు కాకెమ్మ కథలు చెప్పినావు కదా. ఏదైనా జరిగిందా? ఆత్మహత్య ఒకటి సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఎన్సీపీ పార్టీ మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, మహారాష్ట్ర సంబంధించిన పార్టీ, ఈరోజు సురేందర్ రెడ్డి ద్వారానే ఈ ఎన్సీపీ పార్టీ గడియారం గుర్తు అనేది ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్న మాట. కానీ రేపు సురేందర్ రెడ్డి గెలిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీతో మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ కావాల్సి వస్తుంది. అభివృద్ధి చేయాలంటే ఒక్కడి నుంచి సాధ్యమవుతుంది అనేది కూడా ఒక ప్రశ్న కలుగుతుంది. ఏదైనా సరే ఒక నీటి చుక్కతోనే స్టార్ట్ అవుతుంది. ఒక్క అడుగుతోనే పాదయాత్ర స్టార్ట్ చేసిండు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, మీకు తెలుసు. ఆ ఒక్క అడిగే కోట్ల మందిని నడిపించింది. అంటే ఎన్సీపీ పార్టీ అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ప్రజల గొంతుక అనేది ముఖ్యం. ప్రజల వెంబడి ప్రజల కోరికను నేను ముందరకు తీసుకుపోవాలి, ప్రజల బలాన్ని ముందరకు తీసుకుపోవాలనేది ముఖ్యం. గుర్తు ఏదైతే ఉందో ఇండిపెండెంట్ గుర్తు అయితే చివరి వరకు గుర్తు అనౌన్స్ కాదు, రికగ్నైజ్డ్ గుర్తు ఉండదు. కాంగ్రెస్ జెండా రంగులో ఉండే గుర్తును తీసుకోవాలని తీసుకున్నాం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రది కాదు, దేశమంతా ఉంది. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి మాత్రమే ఆయన. ఈ కాంగ్రెస్ భావసారూప్యత గల గుర్తును తీసుకొని గెలిచిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతు తెలుపుతామని ఇంతకుముందే చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. కాంగ్రెస్ పథకాలు జనరంజకమైన పథకాలు. టీడీపీ పార్టీకి కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఓటేయడానికి రెడీగా లేరు. సైకిల్కి ఏరు వాళ్ళు. కాంగ్రెస్ క్యాడర్ అంతా న్యాయంబడే ఉంది. నాయకులు 10 మంది నాయకులు వాళ్ళ పోస్టులను కాపాడుకోవడానికి మీనా ఉన్నారేమో కానీ కింద తలకాయ మాత్రమే మీన ఉంది. కింద మొండెం వరకు కొట్టేసేసిన నేను. కార్యకర్తలు మొత్తం న్యాయమడి కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పెనలా ఉన్నారు. వాళ్ళే సాధారణంగా నన్ను ఆహ్వానిస్తారు. మళ్ళీ కాంగ్రెస్ కండువానే నా మెడలో ఉంటుంది. వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. రాబో కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. సురేందర్ రెడ్డి ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాడు. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఇంకొక విషయం నేను మీడియా ద్వారా తెలపాలనుకున్నా,
నేను వీళ్లకు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడమో టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడమో ఉన్నటువంటి పొజిషన్ నాది కాదు. రెండవ స్థానం కోసం వాళ్ళిద్దరూ పోటీ పడాలి. వాస్తవం చెప్తా ఉన్నా. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అని చెప్పి రిపోర్ట్ ఇస్తే 95% కరెక్ట్ వస్తుంది ఇంటెలిజెన్స్లో. మా ఆఫీసర్లకు నేను రిపోర్ట్ ఇస్తే ఈరోజు నా రిపోర్ట్ నేను తీసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా విజయం మాది. ముందు వరుసలో ఉన్న రెండో స్థానం కోసం వాళ్ళిద్దరిని పోటీ పడమని చెప్తా ఉన్నా. వైరల్ న్యూస్ క్రియేట్ చేసి ఇలా ఎంగిలి ఓట్ల కోసం ఆశపడి సురేందర్ రెడ్డి మనుషులను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా 10 నుంచి 15,000 మెజారిటీ పక్కా వస్తుంది. రోజు రోజు గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. గడియారం గుర్తు విజయం సాధిస్తుంది. కీలక పాత్ర పోషిస్తాం. మామ్నార్ నియోజకవర్గం నుంచి గవర్నమెంట్లో కూడా కీలక పాత్రలో ఉంటాం. మేము రాబో కాలంలో పాలమూరు ప్రశాంతమైన అభివృద్ధితో కూడుకున్న పాలన జరుగుతుంది. కానీ కొద్దిగా ఒక మాట అయితే ఉంది, తరచూ సురేందర్ రెడ్డి పార్టీలు మారుతుంటాడు. తర్వాత ఇప్పుడే అయితే అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎక్కడ కూడా ఎన్సీపీని కానీ సురేందర్ రెడ్డి కానీ ఎక్కడ కూడా మాట్లాడ కానీ చర్చించడం కానీ జరగట్లేదు. అంటే అసలు మీ ఇద్దరు ఇండిపెండెంట్లు అంటే ఎన్సీపీ కానీ బీఎస్పీ అభ్యర్థులను కూడా ఎక్కడ కూడా వాళ్ళ మాట కూడా తీస్తలేరు. ఈ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండబోతుందని అంటున్నారు. మీరు ఏ రకంగా మీరు ఇద్దరి మధ్యలో గెటన్ అవుతారు? ఆ మాట అభ్యర్థులు అంటున్నారు, ప్రజలు అంటలేరు. అభ్యర్థులకు భయం, అందుకే వైరల్ చేస్తున్నారు. ప్రజలు కోరుకునేది ఏంది? ఎన్సీపీ పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, మీ బుద్ధి పుట్టిన షాప్కు వెళ్ళండి, లేదంటే కూరగాయల మార్కెట్ వెళ్ళండి, మటన్ షాప్లకు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి. మీ సింబల్ ఏంటంటే గడి అంటున్నారు మైనార్టీలు అయితే, గడియారం గుర్తా అంటున్నారు పేదోళ్ళు అయితే, గడియారం వాచ్ అలారం క్లాక్ అంటున్నారు ఉన్నోళ్ళు అయితే. ఉన్నత కులాల్లో కానీ మధ్యవర్తులు కానీ ఎటు చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా అందరూ కూడా గడియారం గుర్తును కోరుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. మళ్ళీ మేము మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో భయప్రాంతులకు గురవుతున్నారు. కానీ నిజంగా వాస్తవంగా ఈ 3-4 రోజులు ఇంకా విపరీతమైన గ్రాఫ్ పెరుగుతుంది. అన్ని వర్గాలకు మా గడియారం గుర్తు చేరిపోతుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. 10 నుంచి 15,000 భారీ మెజారిటీ ఏమైనా ఒక 1,000-2,000 తగ్గొచ్చాము. కానీ రెండో స్థానం కోసం వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఒకటో స్థానం వాళ్ళకి లేనే లేదు. ఖచ్చితంగా గడియారం మీరు. కానీ సురేందర్ రెడ్డి యువకుడు, ఇంకా వయసు ఉంది. ఒక పార్టీలో ఉన్న స్థాయికి వెళ్ళిన తర్వాత పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక టాక్ కూడా ఉంది. అంటే తొందరపడుతున్నాడు. అప్పుడే ఎమ్మెల్యే పదవి కోసమే ఎమ్మెల్యే కావాలని ఒక ఆశతోనే పోటీ చేస్తున్నాడు. చాలా ఇంకా సర్వీస్ చేసే అవకాశం ఉన్నా కూడా ఇంకా తొందరపడుతున్నాడు కొద్దిగా టాక్ ఉంది ఇక్కడ. రాహుల్ గాంధీ గారు దేశ అధ్యక్షుడు అయ్యాడు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి అధ్యక్షుడు. ఎంత వయసుతో సంబంధం లేదు. ప్రజలకు ఓపిక ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది. తలపండిన వాళ్ళు ఏం చేస్తారు అంటే 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా మా పిల్లలను ఎట్లా రాజకీయాల్లోకి తీసుకురావాలి, ఎట్లా మా కుటుంబాలను 4-5 తరాలకు సరిపోయి ఆస్తులు ఎట్లా సంపాదించాలని. నిక్కచ్చిగా ఉడికే రక్తంతోనే ఉన్న మేము ప్రజల బాగు మాత్రమే ఆలోచన చేస్తాం. ఈ వయసులోనే ప్రజలకు సేవ చేస్తాం. మనం ఎప్పుడైతే మనలోనే శక్తి ఉంటుందో అప్పుడే ప్రజలకు సేవ చేస్తాం. మనసు మారకుండా ఖరాబ్ కాకుండా ఆ దైవం నన్ను ఈ స్టేజ్కి తీసుకొని వచ్చింది అనుకుంటుంటే ఖచ్చితంగా ఉడికే రక్తంతో ప్రజల కోసమే పనిచేసే నాయకుడు యువకుడైతేనే పనిచేస్తాడని నా నమ్మకం. అదే నినాదం దేశం అంతా వ్యాపించి ఉంది. ఈ 41 సంవత్సరాల్లో నేను విజయం సాధిస్తే ప్రతి రూపాయి ప్రజలకు చేరుతుంది. నయా పైసా నా ఇంటికి ముట్టదు. దైవ సాక్షిగా ప్రతి రూపాయి ముట్టుకోకుండా పనిచేస్తాను. నినాదంతో ముందలుకోతున్నా. ఎవరైనా ఇక్కడ పోతున్నారంటే దానికి యువకుడు కాబట్టి ఇట్లా నేను చెప్పగలుగుతున్నా. ప్రధానంగా సురేందర్ రెడ్డి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తానని ప్రధానంగా నినాదం చేస్తున్నారు. అది ఏ రకంగా మీరు వినియోగించబోతున్నారు? అదే నేను ఇంతకుముందు జెడ్పీటీసీ అమ్మగారు చేసినప్పుడు కూడా నాకు వచ్చిన జీతాన్ని ప్రజలకే అంకితం చేసిన. వాళ్ళు ఏదైనా చేసుకొని పేద ప్రజల పెళ్లిళ్లకో చదువులకో గుడ్లకో వాళ్ళకే ఇచ్చినాం. నా నినాదం అది. అంటే నిక్కచ్చితత్వం ఉంది. అది యువకుడే మాట్లాడగలుగుతాడు. 1 రూపాయి వద్దు నాకు, నేను సంపాదించుకున్న డబ్బు నాకు చాలు, డబ్బుపై మక్కువ లేదు, తరతరాలకు సరిపోయే భూ కబ్జాలు ఆస్తులు రకరకాల సెటిల్మెంట్లు రకరకాల పర్సెంటేజ్లు తీసుకునే అవసరం లేదు, అన్నిటిని త్యజించేసిన ఖచ్చితంగా ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు చేరాలి. నాకు ఎమ్మెల్యే గిరి అనేది ప్రజలిచ్చిన పోస్టు నుంచి వచ్చిన జీతాలు కూడా ప్రజలకే అంకితం. ఈ నినాదంతో ముందరికి పోతున్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. రోజు రోజుకు మా గ్రాఫ్ పెరుగుతుంటుంది, అవతల గ్రాఫ్ తగ్గుతుంటుంది. రెండో అభ్యర్థి ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది కూడా 4-5 రోజుల్లో నేనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఇస్తాను. చివరగా గడియారం గుర్తుకు ఓటు ఎందుకు వేయాలనే దాని మీద మీరు ప్రజలకు ఇచ్చే సందేశం చెప్పండి. ఇప్పుడున్న చతుర్ముఖ పోటీ అని ఈరోజు పేపర్లు రాసిండ్రు. నేనేమో ముందు వరుసలో ఉన్నా అని చెప్తున్నా. మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ మనస్ఫూర్తిగా హృదయం పెట్టి ఆలోచన చేయండి. ఎవరి దగ్గరికి అయితే మీరు ప్రశాంతంగా పోయి మీ పని చేయించుకోగలుగుతారో, ఎవరినైతే మీ ఇంటికి పిలుచుకొని బాబు ఒకసారి రా పని ఉంది అని చెప్పి మీ బిడ్డలా మీ ఇంటికి పిలుచుకొని మీ పని చేయించుకోగలుగుతారో అటువంటి నాయకుడిని మీరు ఎంచుకోవాలంటే ఇప్పుడు 2 నాయకులకు ఉన్న చరిత్రలు మీకు తెలుసు.
ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి వచ్చిన ఆయన చరిత్ర మీకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ నుంచి పడ్డ బాధలు మీకు తెలుసు. తరుణోపాయంగా మీ బిడ్డల, మీ తమ్ముళ్ళ, మీ కొడుకుల మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి అన్నీ త్యజించి డబ్బు మీద మక్కువ లేకుండా మీ సేవ చేయడానికి జీవితం అంకితం చేస్తా అని చెప్పినటువంటి నన్ను మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీ బిడ్డనై పనిచేస్తా, దైవ సాక్షిగా ఏ లాభాపేక్ష లేకుండా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా అని చెప్పి ప్రమాణం చేస్తున్నా. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేర్చేలో దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నాతో పనులు చేసుకునేటట్టు నేనే వాళ్ళ దగ్గరకు పోయి పనిచేసేటటువంటి కొత్త ట్రెండ్ సృష్టిస్తా అని మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈసారి గడియారం గుర్తుకు ఓటేసి నన్ను మీ బిడ్డను ఆశీర్వదించండి. పాలమూరును ప్రశాంతమైన ప్రజారంజకమైన పాలన అందించే విధంగా తయారు చేసుకున్నామని తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్. ఇది అయితే ఈరోజు మామనాడు నియోజకవర్గ ఎంసీపీ అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి చెప్తున్న మాట. ప్రధానంగా అయితే ఒకవైపు 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పడ్డ ప్రజలు ఒకవైపు, మరోవైపు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థి మరోవైపు, ఇద్దరు కూడా ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇద్దరి నుంచి కూడా ప్రశాంతమైన వాతావరణము పాలమూరు ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఎంఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ప్రజలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా యువకునిగా ఇప్పుడు యువతరంలో యువకునిగా నన్ను ఆశీర్వదిస్తారు ప్రజలంతా కూడా. ఇప్పటికే మంచి అనూహ్య స్పందన వస్తుందని చెప్పి కూడా మారేపల్లి సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.